తనూజ యాక్టింగ్ చేయలేదండి. తనకి ఎమర్జెన్సీ అవసరం అయ్యి, మెడికల్ ఎమర్జెన్సీ, సరే స్మాల్ ఇల్నెస్ అయినా సరే అది అవసరం అయ్యి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అది యాక్టింగ్ అయితే కాదు. అది క్లియర్గా చూద్దాం. అదేవిధంగా తనూజ అలా మెడికల్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళినప్పుడు కళ్యాణ్ వెక్కి వెక్కి ఏడుస్తాడు. హౌస్ మొత్తం కూడా ఏమైందిరా ఏమైందిరా అంటారు. ఆ టైంలో మాధురి గారు వచ్చి ఏం మాట్లాడతారు. తర్వాతకి తనూజ రిటర్న్ వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మరి కళ్యాణ్ వెళ్ళి తనుజకు ఒక మాట చెప్తాడు అనమాట. ఈసారి కనుక నేను సేవ్ అయితే నీకు ఒక మాట చెప్పాలరా, ఆ మాట నీకు చెప్తా అనేసి అంటాడు. ఏం చెప్పిండు మరి, వాళ్ళ మధ్య ఏం కన్వర్జేషన్ జరిగింది అనేది చూద్దాం. అదేవిధంగా రీతు అండ్ డెమాన్ అదొకటి. ఇంకొకటి హౌస్లో లొల్లులు, గొడవలు, నోరు జారడాలు, విపరీతంగా నోరు జారుతున్నారు మాధురితో సహా. మాధురి గారు కూడా ఈరోజు బాగా నోరు జారారనిపించింది. దివ్య కావచ్చు, సంజన గారు కావచ్చు, బాగా అవి కూడా చూద్దాం. ఇక డైరెక్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం ల్యాగ్ లేకుండా. ఫస్ట్ నిన్న ఆల్రెడీ మనం అర్జున్ అంబటి అండ్ అమర్దీప్ వచ్చారు. వాళ్ళు ఇంటరాగేషన్ యాక్టివిటీ ఏరియాలో చేస్తున్నారుగా. ఆ రకంగా ఆ యాక్టివిటీ ఏరియాలో మనం మెయిన్గా చూడాల్సింది ఒకటి తనుజది, ఒకటి రీతుది. తనుజని అడుగుతారు అనమాట పిలిచి. తనుజని అడిగినప్పుడు ఏం చెప్తారంటే, నీకు బంపర్ ఆఫర్ ఇస్తామమ్మా, నువ్వు గనక ఆ ఇద్దరు డాన్స్ను పట్టిస్తే, డైరెక్ట్గా మాకు పట్టిస్తే నీకు డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్, ఇప్పుడు వచ్చినటువంటి స్కోరు ఆ మనీ ఉందిగా దానితో సంబంధం లేదు, డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతావు, బిగ్ బాస్ చరిత్ర మీద ఒట్టు అనేసి వాళ్ళు హామీ ఇస్తారు. తర్వాతకి ఆలోచించుకొని ఒక్కరిది అయితే నాకు తెలుసు చూపిస్తా అంటే నో ప్రాబ్లం, ఒక్కరిది చూపించినా చాలు కదా అనేసి ఓకే చెప్పి తర్వాతకి తనుజ వచ్చేసి సంజన గారిని అయితే సంజన సైలెన్సర్ని నేను గుర్తుపట్టదా చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చి పట్టిస్తుంది అనమాట. ఆ రకంగా సంజన అలా దొరికినప్పుడు సంజన ఏం చేస్తారంటే తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఆ రకంగా సంజన జైల్లోకి వెళ్తుంది. ప్లస్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా ఇది. తర్వాతకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటరాగేషన్ ఏంటంటే రీతు కూడా సేమ్ ఇదే. ఫస్ట్ పిలుస్తారు. పిలిచినప్పుడు మాధురి గురించి కొంచెం ఆమె పోలికలు తెలుసు నాకు అది ఇది అంటే, సరే కొంచెం ఆలోచించుకున్నారా అని చెప్పేసి పంపిస్తారు. మళ్ళీ సెకండ్ వచ్చినప్పుడు అమ్మ తనుజకి అవకాశం ఇచ్చారుగా, నాకు కూడా కావాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంటరాగేషన్ రీతుని చేస్తారు. వెళ్ళినప్పుడు మరి నువ్వు కూడా ఒకరి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా, చూపిస్తా కూడా, నాకు కూడా డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఇస్తారా అంటే, లేదమ్మా అది ఆల్రెడీ ఒక్కసారే ఉంటుంది, అది ఆల్రెడీ నీకు ఇచ్చినాం, నువ్వు ఉపయోగించుకోలేదు, తనుజ ఉపయోగించుకుంది, ఆమెకి ఇచ్చినాం, ఇప్పుడు నీకు వేరే టాస్క్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే, లిప్స్టిక్ ఉంటుందిగా అది ఇచ్చేసి నువ్వు ఇది గార్డెన్ ఏరియాలో మాధురి యొక్క కటౌట్ ఉందిగా, ఆ కటౌట్ మీద కిల్ అని రాయాలి. నువ్వు రాసింది ఎవరు కూడా చూడొద్దు, ఎవరు కూడా నోటీస్ చేయొద్దు. అలా నువ్వు గనక చేసినట్లయితే నీకు డైరెక్ట్ క్యాప్టెన్సీ ఇస్తాం, ఆమె లేదంటే నిన్ను జైల్లో పెడతాం. నువ్వు రాసేటప్పుడు ఎవరైనా నోటీస్ చేస్తే మాత్రం తీసుకెళ్ళి నేను జైల్లో పెడతాం, నీ కంటెండర్ కూడా పోతుంది అని చెప్తారు అనమాట. ఓకే డన్ అని చెప్పేసి తను వస్తుంది. మొత్తానికి కిల్ అని రాయడం జరుగుతుంది. రాసిన తర్వాత రాస్తుంది, క్లియర్ అయిపోతుంది. దానికి చాలా తతంగం చేస్తుంది అనమాట. అక్కడ గార్డెన్ ఏరియాలో చాలా మంది తిరుగుతుంటారు, వాళ్ళ నాటి ఇటు డైవర్ట్ చేసి మొత్తానికి అయితే ఎవరు చూడకుండా రాస్తుంది. మొత్తానికి క్యాప్టెన్సీ కంటెండర్గా అవుతుంది. అది నెక్స్ట్ డే రోజు చెప్తాడు. మొత్తానికి అది సక్సెస్ఫుల్గా చేసి రీతు కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది అనమాట. ఇది మెయిన్గా ఇంటరాగేషన్ పార్ట్ కంప్లీట్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంటరాగేషన్లో భాగంగా ఇమాన్యుయల్ కూడా ఒకసారి అంటే తనుజ తర్వాత ఇమాన్యుయల్ తీసుకుపోయి ఇమాన్యుయల్ చెప్తా అంటాడు, నేను చెప్తా అని చెప్తాడు. అంటే వీళ్ళందరికీ తెలుసు కదా. అంతకుముందే ఇమాన్యుయల్ పోయినప్పుడు ఏం చేస్తారంటే, మాధురి గారిని తీసుకుపోయి వాష్రూమ్ ఏరియాలో కప్బోర్డ్స్ ఉంటాయి, ఆ కప్బోర్డ్స్లో బట్టలు అవి తీసేసి అందులో కుక్ చేసి మాధురి గారిని అలా దాచిపెడతారు. అలా దాచిపెట్టిన దాంట్లో కళ్యాణ్, తనుజ అండ్ రీతు వీళ్ళు ముగ్గురు ఉంటారు అనమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్లో రీతు ఇది ఈ రకంగా తర్వాత ఇమాన్యుయల్ నేను చూపిస్తా అంటాడు. అంతకుముందు ఉన్న ప్లేస్ తెలుసు, ఇమాన్యుయల్ ఖచ్చితంగా మాధురి గారు చూపిస్తారని అనుకొని నేను చెప్తా అంటాడు. వస్తాడు, ఆయనకి ఎక్కడ దొరకదు, దాచిపెట్టారు కదా, దొరకలేదు. అదే బిగ్ బాస్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చేంజ్ చేశాడు అనమాట. ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఒప్పుకోలేదు. తనుజ ఒప్పుకుంది, వచ్చి చూపించింది, ఆమె కంటెండర్ అయింది. నెక్స్ట్ రీతు ఇమాన్యుయల్ ఒప్పుకుండు, ఆ లోపు అమ్మ సేమ్ ఇదే రిపీట్ అవుతుందేమో అని చెప్పేసి మాధురి గారిని తీసుకెళ్లి వాష్రూమ్లో దాచిపెట్టడం జరుగుతుంది అనమాట. తర్వాతకి కానీ సెకండ్ టాస్క్ ఏం జరిగింది, ఈసారి పట్టేయడం కాదు,
కిల్ అని రాయాలనేది జరుగుతుంది. ఆ రకంగా అనమాట. ఇది ఇంటరాగేషన్ పార్ట్ క్లోజ్. మొత్తానికి ఇంటరాగేషన్ కంప్లీట్ అయి వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు రాము నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, నేను తీసుకెళ్తున్నాం బయటికి, నువ్వు ఎలిమినేట్ అన్నారు కానీ మేము నిన్ను బయటికి తీసుకెళ్ళాలి, సమయం వచ్చిందని చేసి రాముని మెయిన్ డోర్ దాకా తీసుకెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేసి ఇక మీ టైం కంప్లీట్ అయిపోయింది, ఒక సాంగ్కి వాళ్ళతో పాటు కలిసి డ్యాన్స్ వేసి వచ్చేయండి అని చెప్పగానే వాళ్ళందరూ కూడా కలిసి ఒక సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తారు. తర్వాతకి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఆ రకంగా అయిపోతుంది. తర్వాతకి ఇప్పుడు ఇక్కడ సంజన గారు జైల్లో కూర్చుంటారుగా, అక్కడ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఇట్లా వచ్చేసి మామూలుగా మాట్లాడుతుంటారు. మాట్లాడే టైంలో సుమన్ వచ్చినప్పుడు సుమన్ అన్న సారీ అన్న, తొక్కలో క్యాప్టెన్ అన్నందుకు రియల్లీ సారీ అన్న, క్షమించు 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 ప్లీజ్ అన్న, తప్పైపోయింది క్షమించని సంజన గారు సుమన్ శెట్టిని అడుగుతారు అనమాట. అడిగినప్పుడు సుమన్ శెట్టి ఏమంటాడంటే, లేదు సిస్టర్ నేను చాలా హర్ట్ అయ్యాను ఆ విషయంలో, మీరన్న తర్వాత అందరూ కూడా నన్ను ఎడ్డిచ్చిర్రు, అంటే నన్ను రెచ్చగొట్టేసారు, తొక్కలో క్యాప్టెన్ అని, నేను చాలా హర్ట్ అయిపోయాను, మీరు అనేసి ఇప్పుడు కావాలంటే మీరు కూడా తొక్కలో చేస్తున్నారండి అంటే మీరు అన్నట్టు నేను అనలేను అనేసి ముఖం మీద చెప్తాడు ఇక్కడ. అది మంచిగా అనిపించింది సుమన్ శెట్టి గారిది. కానీ క్యాప్టెన్గా సరైన విధులు అయితే నిర్వర్తించలేదు, ఇద్దరు క్యాప్టెన్ నుండి కూడా సరిగ్గా చూసుకోలేదు అనేది అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ఇది ఒకటి అయిపోయింది. తర్వాతకి సంజన గారి జైలు టైం కంప్లీట్ అయిపోయింది. ఇక రిలీజ్ చేయని క్యాప్టెన్స్ అనగానే వచ్చేసి సంజన గారిని జైలు నుంచి అయితే విడుదల చేస్తారు. ఈ రకంగా అయిపోతుంది. తర్వాతకి ఇక రీతు ఈ జైలు టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సంజన గారి అయిపోయిన తర్వాత నైట్ 11 o'clock ఆ టైంలో రీతు తన పని కిల్లర్ రాసేది కదా, అది కంప్లీట్ చేస్తుంది ఆ వర్క్. ఆ రకంగా అయిపోతుంది. తర్వాతకి అయేషా ఈ టైంలో కూడా యాక్టివ్గా ఉంటుంది. అయేషాని బిగ్ బాస్ మెడికల్ రూమ్కి రమ్మని అయితే పిలుస్తారు అనమాట. అయేషా మెడికల్ రూమ్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ అయేషాకి ఏం చెప్తారంటే, అయేషా మీరు టైఫాయిడ్ అండ్ డెంగ్యూ రెండు కూడా పాజిటివ్ వచ్చింది మీకు అనేసి చెప్తారనమాట. తర్వాత అయేషా వచ్చి తర్వాతకి ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. అందరూ ఓదారుస్తారు. అరే నాకు ఏది లక్కు కూడా ఏది సరిగ్గా రాదురా, ఎంతో కష్టపడితే కానీ నాకు అది కలిసి రాదు, ఎంత కష్టపడ్డా ఇంతే, బిగ్ బాస్ హౌస్ సెకండ్ ఛాన్స్ నాకు వచ్చింది, కానీ ఇప్పుడు ఇది డెంగ్యూ టైఫాయిడ్ ఇది పాజిటివ్ వచ్చింది, నాకు ఏది ఈజీగా దొరకదు అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది అనమాట. ఆ రకంగా అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికల్లా సాంగ్ వచ్చేసి రంగరంగమ్మ రంగరంగమ్మ ఎక్కా చెక్క ఎక్కా చెక్క ఎక్కా చెక్క అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఈ డ్యాన్స్ చేసేటప్పుడు కూడా అయేషా చాలా ఎర్లీగా లేచి రెడీ అయ్యి మంచి నీట్గా రెడీ అవుతుంది, చాలా యాక్టివ్గా కనిపిస్తుంది, యాక్టివ్గా డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది. అంటే ఈ టైంలో కూడా అయేషా ఉంది అని చెప్తున్నా. నిన్న నైట్ నుంచే బిగ్ బాస్ టైఫాయిడ్ అండ్ డెంగ్యూ రెండు కూడా పాజిటివ్ అని చెప్పారు. నెక్స్ట్ డే ఆమె లేస్తుంది, ఎర్లీగానే లేస్తుంది, డ్యాన్స్ కూడా పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇస్తుంది అనమాట. అంటే ఈ టైంలో కూడా తను ఉంది, బాగా యాక్టివ్గా ఉందని చెప్తున్నా రకంగా. తర్వాతకి కిచెన్లో బౌల్స్ దగ్గర చిన్న డేమాను రీతుతో అండ్ తనుజ వాళ్ళ ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు డేమాన్ అంటాడు, ఈ బౌల్స్ సరిగా కడగట్లేరు ఈ కిచెన్ టీం అనేసి అంటుంటే ఆ రకంగా అక్కడ చిన్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట, రీతుకి అండ్ డేమాన్కి. తనుజ సర్దు చెప్తుంది వాళ్ళిద్దరికి. ఆ రకంగా అది అయిపోతుంది. తర్వాతకి కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తాడు, ఇక్కడ ఎవరైతే మాధురి కటౌట్ మీద కిల్ అని రాశారో అది కళ్యాణ్ వెళ్తూ అప్పటి వరకు ఎవరు చూడరు. ఆల్మోస్ట్ 11:15 అవుతుంది అనమాట. ఈరోజు 11:15 అంటే 11:15 ఆ టైంలో కళ్యాణ్ చూసి అబ్జర్వ్ చేసి పోయి వాళ్ళకి చెప్తాడు, మీ కటౌట్ మీద ఎవరో కిల్ అని రాశారని చెప్తే అప్పుడు మాధురి గారు కిచెన్లో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్తే ఆ పక్కనే రమ్య ఉంటే, ఇంకెవరు రాస్తారు, ఈ దొంగదే రాసి ఉంటుంది రమ్య అనేసి అంటాం. నేను రాయలేదమ్మా, నేను ఎందుకు రాసాను, నేను రాయలేదంటే నువ్వే రాసి ఉంటావు అని అయితే వాళ్ళు అనుకుంటారు. తెలియదు అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియదు. దాని తర్వాతకి కాఫీ నిన్న వచ్చారు కదా అమర్దీప్ అండ్ అంబటి అర్జున్, వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ ఒక బాటిల్ ఉంటే అది మీరు అందరూ వాడుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోతారంట. బిగ్ బాస్ అందరూ వాడుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు, మీరు పర్మిషన్ ఇస్తే నేను ఈ కాఫీ తాగుతాను, ఎంజాయ్ చేస్తాను, ఒక 30 seconds చూస్తా, అప్పటి వరకు మీరు లేదు అని చెప్పేస్తే రిటర్న్ ఇచ్చేస్తా, లేదంటే తాగుతా అని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడు పక్కనే ఉంటాడు ఇమాన్యుయల్ అంటాడు, నేను తనుజ డేట్కి వెళ్తున్నాం బిగ్ బాస్ ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అన్నట్టుగా తను చెప్తాడు. మొత్తానికి వాళ్ళ కాఫీ డేట్ అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేస్తారు వాళ్ళు. కాఫీ ఆ స్కిట్ వాళ్ళు తాగడం అయిపోయిన తర్వాత ఒక స్కిట్ చేద్దామని వాళ్ళు ఒక స్కిట్ చేస్తారు. అదేంటంటే డేమాన్ పవన్ అండ్ రీతు వాళ్ళిద్దరు డైలీ ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య ఎలా గొడవలు జరుగుతాయి, ఆ గిల్లి కల్జాలు ఎలా జరుగుతాయి, ఆ పులిహోర ఎలా జరుగుతుంది అనేది
వాళ్ళు చేస్తామని చెప్పేసి డేమాన్గా తను చేస్తుంది, రీతుగా ఇమాన్యుయల్ చేస్తారు. ఆ రకంగా వాళ్ళు చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇది వాళ్ళు ఒక స్టెప్ కొంచెం చేసేసరికల్లా బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. అయేషా మీరు కన్ఫెషన్ రూమ్కి రండి అనేది బిగ్ బాస్ పిలుస్తారు. అప్పుడు అందరూ కూడా కొంత ఆగుతారు. అయేషా కన్ఫెషన్ రూమ్కి వెళ్తుంది. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు మెరుగైన వైద్యం కోసం మీరు బయటకు రావడానికి బిగ్ బాస్ మీకు అనుమతిస్తున్నారు అనేసి బిగ్ బాస్ అయితే అయేషాకు చెప్తారు. ఎందుకంటే హౌస్లో ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్ల జాగ్రత్త కోసం కూడా మిమ్మల్ని బయటికి తీసుకురావాల్సి వస్తుంది అని అయితే బిగ్ బాస్ చెప్తాడనమాట. మీ ఆరోగ్యం జాగ్రత్త, టేక్ కేర్ అని ఇవన్నీ చెప్తూ మంచిగా చెప్తూ ఏమైనా చెప్పాలనుకుంటారు అయేషా అంటే, నాకు సెకండ్ ఛాన్స్ బిగ్ బాస్, చాలా థ్యాంక్ యూ. ఇప్పుడిప్పుడే కొద్దిగా కుదురుకుంటున్నా, సెట్ అవుతున్నా, బాగుంది అనుకున్నా, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వస్తా బిగ్ బాస్ అని అయితే తను చెప్తుంది. అయేషా హౌస్లోకి వచ్చి అందరికీ చెప్పుకొని మంచిగా ఉండండి అని చెప్పేసి ఇక తను వెళ్ళేటప్పుడు మాత్రం తనుజ అనేసి తనుజకి ఒక లవ్ సింబల్ చూపిస్తూ, తనుజ మళ్ళీ ఏ ఫేక్ బాండ్లో ఇరుక్కోకు అనేసి అయేషా చెప్పేసి వెళ్ళిపోతుంది. తనుజ కూడా ఓకే అనేసి చెప్తుంది అనమాట. ఆ రకంగా అయిపోతుంది. తర్వాతకి ఇక కంటెండర్స్కి సంబంధించి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. తనుజ ఒక డాన్ని పట్టించి తను డైరెక్ట్గా కంటెండర్ అయింది. ఆ రకంగా సంజన ఇప్పుడు ఆ డైరెక్ట్గా తనుజ కంటెండర్ అయింది కాబట్టి, క్యాప్టెన్సీ కంటెండర్ అయింది కాబట్టి సంజన గారు కంటెండర్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్తారు. తర్వాతకి అదేవిధంగా రీతు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటరాగేషన్లో రీతు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కిల్ అని రాసింది కాబట్టి ఎవరు నోటీస్ చేయకుండా తను కూడా మరో కంటెండర్గా సెలెక్ట్ అయింది. దాని కారణంగా మాస్ మాధురి గారు ఎలిమినేట్ అయిపోతున్నారైతే చెప్తారు. ఇక ఇప్పుడు పడుతుందండి మాసు మాధురి గారి మైండ్లో, మాధురి గారు అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. నా పేరు రాస్తుందా, నన్ను క్యాప్టెన్సీ కంటెండర్ కాకుండా చేస్తుందా అనేసి ఇది ఇక ఆమె మైండ్లో తిరుగుతుంటుంది. ఆమెను మొత్తం డిస్టర్బ్ చేసింది ఈరోజు. మొత్తం నోట్ల నుంచి మొత్తం ఆనిముత్యాలు వచ్చినాయి. ఆ ఆనిముత్యాలు ఏందో కూడా చూద్దాం ముందు. ఈ రకంగా అయితే వాళ్ళిద్దరు చెప్తుంది. మిగతా వాళ్ళు ఇక మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని కౌంట్ చేసి వచ్చి ఒక్కొక్కరు చెప్పండి ఎంత ఉందో అనగానే ఇక అందరూ వెళ్తారు. వాష్రూమ్లో ఈ రెడ్ టీమ్కి సంబంధించిన వాళ్ళు కూర్చొని అక్కడ సమావేశపడి ఎవరెవరు అమౌంట్ ఏంది, ఇప్పుడు తనుజ డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయింది కాబట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని మిగతా వాళ్ళకి అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే రకంగా అదే టైంలో రీతు కూడా అక్కడికి వెళ్తుంది. మాధురి గారు ముందే కల్పించుకొని రీతు ఇచ్చేసావా, డేమాన్కి ఇచ్చేసావా, మొత్తం అమౌంట్ డేమాన్కి ఇచ్చేసావా అనేసి అంటది. రీతు సైలెంట్గా తీసి ఇట్లా చూపిస్తుంది, ఇదిగోండి నా దగ్గరనే ఉన్నాయి, నా గేమ్ నేను ఆడుకుంటానండి, ఎందుకు అలా అంటున్నారు అనేసి తను సున్నితంగానే అంటది. తర్వాత నొచ్చుకుంటుంది అనమాట. తను ఇక నొచ్చుకుంటుంది. అడగరు కూడా ఎవరు కూడా వాస్తవంగా. మరి లైవ్ చూసినా కూడా లైవ్లో కూడా ఎవరు అడిగినట్టు పెద్దగా అనిపించలేదు. ఎపిసోడ్లో కూడా ఎవరేమో అడగలేదు. ఇమాన్యుయల్ ఎవరు అడిగారు 100-200 ఇచ్చినా కానీ అది కూడా మనకి చూపిలే. ఆడ లైవ్లో లేదు, ఇక్కడ లేదు. ఇక ఫైనల్గా చూస్తే బయటకు వచ్చి అందరూ అక్కడ కౌంట్ చేసి ఇచ్చేటప్పుడు డేమాన్ పవర్ ఉంటే ఒక 2100 ఉంటే డేమాన్కి ఇచ్చేసింది. అంతవరకు చెప్తా అది కూడా డేమాన్కి ఇచ్చేసింది. తర్వాత అందరు కూడా ఇక చెప్తూ ఎంత ఉంది అమౌంట్ చెప్పారంటే ఒక్కొక్కరుగా వచ్చి చెప్తుంటారు అమౌంట్. ఆ అమౌంట్ ఉన్న వాళ్ళలో టాప్ 4 కంటెస్టెంట్లను అయితే బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తాడు. ఆ రకంగా ఎక్కువ అమౌంట్ ఉన్న పర్సన్గా దివ్య దగ్గర 4880 రూపీస్ ఉంటుంది. తర్వాతకి సెకండ్ కళ్యాణ్ 4830 ఉంటుంది. థర్డ్ ఇమాన్యుయల్ 4630 ఉంటుంది. ఫోర్త్ నిఖిల్ 4550 ఉంటుంది. బ్లూ టీం వాళ్ళు చేసిన తెలివి అదే, అందరు కలిసి ఇక నిఖిల్ చేతిలో పెట్టింది ఇక పోరాబాబు అనేసి. ఆ రకంగా నిఖిల్ వచ్చేసింది యువతలకి. ఈ రకంగా 4 అయ్యారు, ప్లస్ ఆల్రెడీ తనుజ రీతు ఉన్నారు. మొత్తం 6 కంటెస్టెంట్స్ క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళ 6గురికి ఆ హ్యాట్ టాస్క్, మనం బోన్ టాస్క్ అనుకున్నాం, అంటే ఆ బోన్ ప్లేస్లో హ్యాట్ పెట్టారనమాట, ఆ టోపీ పెట్టారనమాట. ఆడ మనకు టోపీ పెట్టారు ఆ బోన్ అని చెప్పేసి. ఆ రకంగా ఆ టాస్క్ జరుగుతుంది. ఇంతకుముందు సీజన్లో మనం చాలాసార్లు చూసినాం. బజర్ ఎప్పుడైతే మోగుతుందో అప్పుడు వెళ్ళి ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ హ్యాట్ని పట్టుకొని, ముందుగా పట్టుకోవడమే కాదు అది మళ్ళీ బజర్ మోగే వరకు కూడా వాళ్ళ చేతిలోనే ఉండాలి. ఆ రకంగా ఉంటే వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి హ్యాట్. తర్వాతకి ఎవరైతే గేమ్లో లేరో వాళ్ళకి ఇవ్వాలి ఆ హ్యాట్. ఇస్తే వాళ్ళు ఎవరినైతే క్యాప్టెన్ కాకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి సరైన రీజన్ చెప్తూ వాళ్ళకి క్యాప్ పెడితే వాళ్ళు ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఇది ప్రాసెస్. ఆ రకంగా బజర్ మోగుతుంది.
నిఖిల్ వస్తాడు. నిఖిల్ పట్టుకుంటాడు. ఫస్ట్ టోపీ హ్యాట్ అనేది నిఖిల్కి దొరుకుతుంది. నిఖిల్ తీసుకెళ్లి గౌరవ్కి ఇస్తాడు. గౌరవ్ కళ్యాణ్ని తీసేస్తాడు అనమాట. రీజన్ చెప్పేది ఏంటంటే నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, అందుకే నేను నిన్ను తీసేస్తున్నాను అని చెప్తాడు. తర్వాత సెకండ్ రౌండ్లో ఇమాన్యుయల్ పట్టుకుంటాడు క్యాప్ని, హ్యాట్ని. ఆయన తీసుకెళ్లి సంజన గారికి ఇస్తారు. ఇక్కడే మనకి ప్రోమోలో చూసినాం కదా, అది సంజన గారు ఏం చేస్తారంటే, సంజన గారి మహిళ సంజన గారికి దివ్యకి పడదు. మనం పచ్చిగడ్డి వేస్తే బగ్గున మండుతుంది, ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఆమె ఏమాత్రం ఆలోచించకుండా దివ్యని తీసేసింది. దివ్యని తీసేస్తే వాళ్ళు పరిశాన్, అరే మేము బ్లూ టీం కదా అన్నట్టుగా. అంటే అవతలలో టీం వైజ్గా ఆడితేనేమో ఒకటి, వీళ్ళు ఆడితేనేమో ఏం లేదన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ చూసే వాళ్ళకి. సంజన ఇచ్చిండు. సరే, వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే దివ్య తీసేసిన తర్వాత, ఏందండి సంజన గారు ఏం చేస్తారు మీరు, కామన్ సెన్స్ లేదా మీకు, ఆలోచించరా అసలు, ఏం ఆడుతున్నారు, బ్రెయిన్ లేదా అని. అవతల మాధురి గారేమో బ్రెయిన్ లేదనేసి ఇమాన్యుయల్ అంటుంది, ఏమో కామన్ సెన్స్ లేదని ఏమంటుంది అనమాట దివ్య గారు. నువ్వు నన్ను ఎట్లా తీసేస్తారు, మేము హెల్ప్ చేసినాం కదా, మేమంతా ఒక టీం కదా, నువ్వు తీసేయాల్సింది నిఖిల్ని తీసేసుకోవాలంటే. నిఖిల్ అంత వీళ్ళందరూ బ్లూ టీం అని వీళ్ళు చెప్పుకోరు, కరెక్టే. మరి సంజన గారి మైండ్లో యాక్చువల్లీ దివ్య అంటే పడదు. ప్లస్ నిఖిల్ ఎవరు, బ్లూ టీం మీద ఒకే ఒక యోధుడిని ఆమె పంపించింది క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ ఆడడానికి. అలాంటిది ఆమె ఎలా తీసేస్తావు చెప్పు. మేనల్కి కూడా నాకు తెలిసి క్లియర్గా తెలుసు అనుకుంటున్నా, తర్వాత కాదన్నాడు కానీ నాకైతే ఆయన కూడా తెలుసు అనుకుంటున్నా. మొత్తానికి మరి దివ్య కూడా అంత తక్కువే ఆడాడు, గట్టిగానే పోరాటం చేస్తుంది. ఫైనల్గా అయితే అది ఆర్గ్యూ జరుగుతుంది. మొత్తానికి ఇద్దరు నోరు జారుతారు, ఇటు మాధురి గారు జారుతారు, అటు దివ్య నోరు జారుతుంది అనమాట. ఆ రకంగా అది అయిపోతుంది. తర్వాత తాడు కూడా మళ్ళీ ఇమాన్యుయల్ హ్యాట్ని పట్టుకున్న తర్వాత అది తీసుకెళ్ళి లావలేదని చెప్పేసి, ఇమాన్యుయల్ ఇనోలే వద్దు, 1% కూడా ఛాన్స్ వద్దు, ఎవరికి ఇవ్వద్దు, మన టీం వాళ్ళకే ఇస్తానంటే వద్దు నాకే ఇవ్వాలంటే తీసుకుపోయి ఆమె చేతిలో పెడతాడు. పెట్టగానే ఆమె వెళ్ళి నిఖిల్ని తీసేస్తుంది. ఇక ఉన్నది నిఖిలే కదా, నిఖిల్ని తీసేసింది. తర్వాత గ్రౌండ్లో కూడా ఇమాన్యుయల్ మళ్ళీ హ్యాట్ పట్టుకుంటాడు. ఇమాన్యుయల్ మళ్ళీ వద్దు అందరూ ఇక రీతుకు అర్థమైపోయింది, ఇక నన్నేరా ఆయన తీసేసేది, ఇమాన్యుయల్ ఒక్కరికే ఇస్తారులా, మిగతా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అని తను అంటది. కరెక్టే అది, కానీ మరి ఏం చేస్తాం, తప్పదు. ఇమాన్యుయల్ 1% కూడా అసలు నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వద్దు, ఎవరు నమ్మొద్దు, మన టీం వాళ్ళకి ఇస్తా అంటే వద్దు, నాకే అంటే ఈ అమ్మాయి ఎందుకు వచ్చిన కూడా అనేసి పోయి ఆమె చేతిలో పెట్టిండు. ఆమె పోయి రీతుని తీసేసింది. తర్వాతకి రీతుని తీసేస్తూ నువ్వు ఒక్కదాని ఆడతలేవు, నువ్వు సపోర్ట్ లేకుండా నువ్వు గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఆడతలేవు, అక్కడ అందరూ అదే పని చేస్తారు, కళ్ళ గట్టిండా పడుతుంది. ఆ రకంగా అన్నది. మరి వాళ్ళ మధ్య ఆర్గ్యూ కూడా జరుగుతుంది. తర్వాత చూస్తే ఇంకా మెయిన్గా ఎందుకు అంటే రగిలిపోతుంది, కంటెండర్ టాస్క్ నుంచి నన్ను తీసేస్తావా కిల్ అని రాసి నా మీద అనేసి బీభత్సంగా ఆ మైండ్లో ఉందనమాట. ఆ రకంగా సలాడుతుంది లేండి, నైట్ లైవ్ చూస్తుంటే ఇద్దరు మళ్ళీ కలుసుకొని మాట్లాడుకుంటున్నారు, అది వేరే. కానీ ఆ రకంగా అయితే అది జరిగింది. తర్వాతకి మళ్ళీ రౌండ్లో ఇక లాస్ట్ మిగిలింది ఇమాన్యుయల్ అండ్ తనుజ. వీళ్ళిద్దరు కూడా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. తనుజ అడుగుతుంది, పిచ్చింగ్ చేసుకుంటారు, తప్పే ఉందాడ, పిచ్చింగా చేసుకుంటారు, పిచ్చింగ్ పోయి ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటారు. తనుజ రిక్వెస్ట్ చేస్తుంది, అరే ఇక్కడ దాకా వచ్చిండ్రా, చాలా కష్టపడ్డా, ఫీవర్తో ఉన్న దగ్గు జలుబు ఇవన్నీ ఉన్నాయి, అయినా సరే ఎట్లాగైనా సరే ఈసారి తెచ్చుకోవాలని పట్టుదలతో ఉన్నా, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చే అవకాశం దొరకదో అంటే ఇద్దరమే ఉన్నాం, ఇక ఎవరిది అయితే వాళ్ళ ఛాన్స్ ఉంది అంటే లేదురా, ఇప్పటికే నన్ను ఇమాన్యుయల్ ఏమంటాడంటే నేను చాలా సేఫ్ ఆడుతున్నా అంటున్నారు, ఇక్కడ కనుక నేను వదిలేస్తే నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, తప్పదు ఇక నేను తీసుకోవాలంటే సరే అని వదిలేస్తుంది. తర్వాతకి బజర్ మోగుతుంది, ఇద్దరు వస్తారు, పట్టుకుంటారు. ఫైనల్గా ఇమాన్యుయల్ చేతిగా హ్యాట్ దొరుకుతుంది. తర్వాత మీరు ఆడ చూస్తే క్లియర్గా తెలుస్తుంది, తనుజ కూడా గట్టిగానే ఉరికొచ్చింది, ఆమె కింద పడిపోతుంది, ఫీవర్తో ఉంది, జలుబు చేసింది, ఆయన ఆడుతుంది. సరే ఇక అది మనకు బయటకు అవ్వకూడదులే, కానీ అక్కడ సిచ్యువేషన్ అదే అనమాట నేను చెప్పడానికి. ఆ రకంగా ఇమాన్యుయల్ తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఏం చేస్తారో అనేసి కాసేపు అటు చూసి ఇటు చూసి, అబ్బా ఇందాక అనవసరంగా మా మమ్మీని హర్ట్ చేసిన లావలేదని చెప్పేసి అనుకుంటూ ఏమో ఇక వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిన రిజల్ట్ ఎలా వస్తుందో ఏం పాడో. ఇటు మాదిరి గారు కూడా అంటారు, వామ్మో దేవుడు నాకు ఇయ్యక బాగరా, ఈసారి మీరిద్దరు ఉన్నప్పుడు నాకు ఇయ్యబాగరా, ఎవరికైనా ఇచ్చుకో, ఏమైనా చేసుకో అనేసి మాదిరి గారు కూడా తప్పించుకుని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఈయన ఫస్ట్ రౌండ్ తప్ప మిగతా రౌండ్లు అన్నీ కూడా కష్టపడి వచ్చి హ్యాట్ను పట్టుకుంటుండు కదా, అలాంటప్పుడు తనుజని క్యాప్టెన్ చేసి ఇమాన్యుయల్ తీసేస్తే తనుజ హ్యాపీ, కానీ ఇక్కడ మాధురి గారికి పడుతుంది. అంత కష్టపడ్డ నువ్వు వదిలేసి నువ్వు ఎట్లా ఇస్తావు, నువ్వు సేఫ్ ఆడావు, నువ్వు సేఫ్ అది బాండింగ్ చూపించావు, ఇట్లాంటివన్నీ వస్తాయి ఇక అనేసి నాకు ఏ బాగా నాయన అనేసి ముందే అనుకుంటారు అనమాట. ఫైనల్గా అందరూ అనుకుంటారు కూడా, అక్కడ తనుజ కూడా వెంటనే స్పాంటేనియస్గా చెప్పేస్తుంది, నువ్వు హ్యాట్ పట్టుకున్నావు కాబట్టి నువ్వే అయిపోరా అనేసి ఆమె క్లియర్గా చెప్తుంది. అక్కడ నో హార్ట్ ఫీలింగ్స్ అనమాట.
చెప్పేస్తుంది. మొత్తానికి ఫైనల్గా కొద్దిగా అటు ఇటు చేసి సంజన గారి చేతిలో పెడితే సంజన గారు తీసుకొచ్చి నేను కంపల్సరీ ఇమాన్యుయల్ తనుజ ఉంటే నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తా, ఇమాన్యుయల్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే తనుజకు చేసేవాడినేమో అనేసి అనే రీతిలో ఆమె చెప్తూ మొత్తానికైతే తనుజ నేను తీసేస్తున్నా, ఇమాన్యుయల్ కెప్టెన్ కావాలనేసి సంజన గారు అయితే ఆ రకంగా తీసేయడం జరుగుతుంది. తర్వాతకి ఇమాన్యుయల్ బ్యాడ్జ్ పెట్టుకునేటప్పుడు అరే తనుజ నువ్వు నాకు పెట్టాలరా బ్యాడ్జ్ అనగానే తనుజ వచ్చేసి ఆమె కాళ్ళు నొప్పి కూడా ఇది, కాళ్ళు కూడా కొంచెం అందరి తగులుతున్నాయి దెబ్బలు ఇవ్వగానే కదా, కొంచెం ఫీవర్తో వీటితో ఉంది కాబట్టి ఆమె కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ ఇమాన్యుయల్ పిలిచే టైంలో కూడా మాధురి గారు ఫస్ట్ ఎయిడ్ ఆడ చేస్తుంటారు, అవన్నీ కాళ్ళు కొంచెం అవి ఇవి గీరుకుంటే అవన్నీ ఆమె చేస్తుంటుంది. పిలవగానే వచ్చేస్తారు, అందరూ వస్తారు, వచ్చేసి ఆ బ్యాట్ తగిలిచ్చేసి వెళ్తుంది అనమాట. ఆ రకంగా అవుతుంది. తర్వాతకి మనం చూసినట్లయితే సంజన గారు ఫుల్ హ్యాపీ, అమ్మయ్య నా కొడుకు నా వల్ల పోగొట్టుకుంటూ క్యాప్టెన్సీ ఇప్పుడు వానికి వచ్చింది, నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉన్నట్టుందిరా బాబు అనేసి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటు తనుజ కూడా చెప్తుంది. తర్వాతకి కొంత నర్వస్ అవుతుంది, టాస్క్లు ఆడుతుంటుంది, ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. మనం ఇక్కడ దాకా వచ్చినాం కదా, అయ్యో ఈసారి మిస్ అయి చివరి దాకా వస్తుమే అవకాశం, సరే ఈ దొంగల టాస్క్ ఏదో ఒక రకంగా అయితే అల్ల ఫేరే, అల్ల అన్ఫేర్ అనడానికైతే లేదు. గజ దొంగల టాస్క్లో ఎవరైనా చేయొచ్చు, అది తెలివితోటి చేయాల్సిన పని. తీసుకున్నాం, ఇక్కడ దాకా వచ్చిన అవకాశం చివరి దాకా రానిచ్చింది, కానీ చేతికి దక్కకపోయినా ఒకసారి ఇంత ఫీవర్ ఉన్నా జలుబు చేసినా దగ్గు వస్తున్నా కూడా లేదు ఖచ్చితంగా ఆడాలి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆడదు. ఇవన్నీ ఆమె మైండ్ ఖచ్చితంగా తిరుగుతాయి. నువ్వు ఎంత వద్దన్నా ఆడ దెబ్బలు తగిలి పెయిన్ నొప్పులు ఇవన్నీ ఉంటాయి, అంత ఈజీగా ఉండదు, అంతా బాధపడుతుంది. ట్యాబ్లెట్స్ అవి కూడా వేసుకుంటుంటారు కాబట్టి కొంత ఫుడ్ కూడా వాళ్ళకి ఎలా ఉంటుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఆ రకంగా అన్ని రకాలుగా చూస్తే కొంత నర్వస్ అయ్యి డల్ అయ్యి ఒక్కసారి ఆమె స్పృహ కోల్పోయినట్టుగా చెప్తుంది, ఆమెకు పెయిన్స్ అయ్యేనట్టుగా డాక్టర్ని పిలవండి అని చెప్తూనే తను స్పృహ కోల్పోతుంది అనమాట. తర్వాత వీళ్ళందరూ కూడా తనని ఎత్తుకొని మెడికల్ రూమ్ తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ గారు చూసి కొంత నర్వస్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు చేసి అయితే మళ్ళీ హౌస్లో పంపుతారు. ఇది తనుజ వెళ్ళిపోయినప్పుడు కళ్యాణ్ ఏడుస్తాడు, కళ్యాణ్ బిగ్గరగా ఏడుస్తాడు, గట్టిగా ఏడుస్తుంటాడు. అక్కడ ఏడుస్తుంటే అందరూ వచ్చేసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నారా, రే ఎల్లబాగరా బయటికి ఎట్లా వెళ్తుందేమో చిన్నపిల్లడు అనుకుంటారు అది అనేసి మాధురి కూడా అనేసిపోతారు. కానీ ఏడుస్తాడు. తర్వాతకి తనుజ వచ్చిన తర్వాత కళ్యాణ్ లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో ఉంటా, మిగతా అందరూ బయట ఉంటారు. అంటే జనరల్గా గార్డెన్ ఏరియాలో అక్కడ కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. తనుజ పడుకుంటుంది, కొంచెం మెడికల్ ఇబ్బంది ఉంది కాబట్టి తను ఎర్లీగా పడుకున్నప్పుడు కళ్యాణ్ వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటాడు అనమాట. మాట్లాడుతూ తను చెప్పేది ఏంటంటే అరే ఈసారి ఎందుకు ఏడ్చావరా, నువ్వు ఏడ్చావు అంటే ఎందుకు ఏడ్చావు అంతగానంగా అంటే లేదులేరా నేను టాస్క్ కోల్పోయినా ఎందుకు ఏడ్చినా, మనం క్యాప్టెన్ కాలేదు కదా దానికోసం ఏడ్చినంటే నిజం చెప్పు అని తనుజ అంటది. అంటే అదే లేరా అర్థం చేసుకో, ఇక తెలుసుగా నేను దేనికోసం ఏడుస్తా అనేసి అంటాడు అనమాట. అంటే వీళ్ళ మధ్య కొద్దిగా అంటే ఫ్రెండ్షిప్ కన్నా ఇంకొంచెం రిలేషన్ అనుబంధం అయితే కొద్దిగా పెరిగింది అని అనిపించింది. కళ్యాణ్ అంతా వెళ్ళగానే ఒక్కసారిగా ఏడుస్తాడు, కళ్ళబడి అది ఏదో యాక్టింగ్ కాదు, అది రియల్గా పాపం ఏడుస్తాడు. తర్వాత అది చెప్తాడు, ఆయన చెప్పేటప్పుడు కూడా మనకి అర్థమవుతుంటుంది ఆడ, అదేరా తెలుసు కదా నీకు నేను ఎందుకు ఏడ్చానేమో నీకు తెలియదా అనేసి తనుజని గద్దాయించి అడుగుతుంటాడు అనమాట. అదే ఎందుకు చేసినావు అట్లా అంటే లేదులే అదే నేను క్యాప్టెన్ కోసం అంటే బయటికి ఎలా వెళ్ళిపోతుందో ఏమో అనేసి భయపడుతూ, ఎవరికైనా భయం ఉంటుంది, బాండింగ్ అని ఒకటే అంటారు కాబట్టి కొంచెం ఆ భయం అవుతుంది. లేదే నేను ఇప్పుడు సేవ్ అయిన తర్వాత నీకు ఒక మాట చెప్పాలి, ఆ మాట నీకు చెప్తా అనేసి అంటాడు. ఏంటిది రాదు అనేసి అడుగుతుంది. ఆ రకంగా ఎపిసోడ్ అయితే అక్కడ మనకి క్లోజ్ చేశాడు. ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి అక్కడికైతే క్లోజ్ చేసిండు. లైవ్ నడుస్తుంది, రికార్డ్ చేస్తున్నా, ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి అది చూసి మళ్ళీ ఏం జరిగింది అనేది చూసి అయితే మీకు మార్నింగ్ ఎర్లీగా వీడియోతోటి అప్డేట్స్ కూడా తీసుకొస్తా. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే కొంత రీతు అండ్ మాధురి గారి మధ్య, రీతు అండ్ డేమన్ మధ్య కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అవి ఇక నాకు అవన్నీ ఎందుకులే, చాలా వీడియోలు ఎంత అవుతున్నాయి అయితే వాటిని చెప్పడం లేదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒకవేళ అవి కూడా చెప్పాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అవి కూడా చెప్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.